వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం జనరల్ కెమిస్ట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇవి టోటల్గా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, 3 చాయిస్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు బుక్ తీసి డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక 4 లాంగ్లు 2 లాంగ్లు చదివేసి వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్కి. అలా చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివితే మీకు లాంగ్ ఆన్సర్లు పెద్దగా ఉన్నా సరే ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ వీలైనంత వరకు షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సెక్షన్ బిలో మీకు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఇవి టోటల్గా యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాలి. నేను 9లో 2, 10లో 2, 11లో 1 రాస్తానంటే అవ్వదు. ఓకే, సో మీరు ఏం చేయాలి, యూనిట్ ఖచ్చితంగా ప్రతి రెండిట్లో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ చదవండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చదవడం ట్రై చేయండి. ఓకే, మీకు కోర్స్ అయితే మాత్రం ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఏమైనా మీకు కోర్స్ పైన డౌట్స్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.